నా కష్టంలో ఏ దేవుడైనా కాపాడుతాడని ఆ భయంకర పరిస్థితుల్లో ఏమని ఏడుస్తున్నాను తెలుసా? ఏ దేవుడైనా కాపాడండి, ఏ దేవుడైనా కాపాడండి, ఏ దేవుడైనా కాపాడండి. ఎంతసేపు తల బాదుకొని ఏడుస్తున్నా, నిజం చెప్తున్నా, ఆ లక్షల మంది ప్రజల మధ్యకి ఒక్కడు కూడా వచ్చి కాపాట్లా. నేను అనుకున్నాను దేవుడు అనేవాడు అస్సలు లేడు. ఇదంతా మోసం దాకా అనుకున్న పరిస్థితుల్లో నా దగ్గర పనిచేస్తున్నా ఒక పని మనిషి, ఒక వాచ్మెన్ భార్య, ఒక నీతిమంతురాలు ఆ లక్షల మంది ప్రజల మధ్య పరిగెత్తుకొచ్చి లక్షల మంది ప్రజలతో పాటు నేను కూడా చూస్తుండగా ఆ పని మనిషి మోకాలేసి 2 చేతులు పైకెత్తి యేసు ప్రభుకు ప్రార్థన చేసినప్పుడు ఆ లక్షల మంది ప్రజల మధ్య నేను కూడా చూస్తుండగా యేసయ్య ఆ రాత్రి కొన్ని అద్భుత ఆశ్చర్యకార్యాలు చేయబట్టే యావజ్జీవ ఖైదీగా ఇప్పటి వరకు విశాఖపట్నం సెంట్రల్ జైల్లో ఉండవలసిన నేను ఈ రాత్రి మీ మధ్యకి రావడం జరిగింది.